తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రానికి కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో పాదగయ క్షేత్రానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పాదగయ పుణ్యక్షేత్రంలో దీపారాధన పూజలు చేసేందుకు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఉమా కుకుటేశ్వర స్వామికి, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మోంతా తుఫాను హెచ్చరికల కారణంగా తీర ప్రాంతంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంఆర్ఓ సత్యనారాయణ పేర్కొన్నారు. మోంతా తుఫాను సహాయక చర్యల్లో భాగంగా 10 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, బియ్యపుతిప్ప, వేమనదేవి, సద్దుగడప, సారవ, తూర్పుతాళ్లు, పెదమైన వాణిలంక, చిన్నమైన వాణిలంక గ్రామాల్లో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని అన్నారు. నర్సాపురం నుండి సకినేటిపల్లికి వెళ్లే పంటు రాకపోకలు నిలిపివేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ శాఖలంతా అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. మండల రెవెన్యూ కార్యాలయ తహసీల్దార్ని సత్యనారాయణ మాట్లాడుతున్నానండి. మనకి మంతా సైక్లోను నేపథ్యంలో వాతావరణ శాఖ వారి హెచ్చరికలు, అలాగే జిల్లా అధికారుల వారి ఆదేశాలను అనుసరించి మన తీర ప్రాంతం అంతా కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఏమీ జరగకూడదనే ఉద్దేశంతో ముందస్తు చర్యలన్నింటికి తీసుకోవడం జరిగింది. 10 చోట్ల రిహాబిలిటేషన్ సెంటర్లు తుఫాను సహాయక చర్యల కోసం ప్రజలను రక్షించడం కోసం తుఫాను బిల్డింగుల్లో 10 ఐడెంటిఫై చేసి తీర ప్రాంతం బియ్యపుతిప్ప, వేములదేవి, సరుదుకొడప, సారవ, తూర్పుతాళ్లు, పెదమైన లంక, చిన్నమైన లంక గ్రామాల్లో 10 సహాయక శిబిరాలు పెట్టడం జరిగింది. అక్కడ శిబిరంలో తలదాచుకున్న వారికి వంటలు చేసి భోజనాలు పెట్టడం కూడా జరుగుతుంది. తీవ్రస్థాయిలో వచ్చిన అట్లయితే ముందస్తుగా నరసాపురం నుండి తూర్పుగోదావరి వశిష్ట గోదావరి మీద ఉన్నటువంటి రవాణా జరుగు పంటు ఏదైతే ఉందో ఫెర్రీ పాయింట్లో, ఆ పంటుని నిన్న ఉదయం 10 గంటల నుంచే మూయించేయడం జరిగిందండి. అన్ని సహాయక చర్యలు, త్రాగునీరు అన్నీ కూడా సిద్ధం చేసుకుని మా యంత్రాంగం అంతా కూడా పోలీసు, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సర్వసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తాళ్లరేవు మండలం హోప్ ఐలాండ్ వాసులను రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ, పోర్ట్ అధికారుల సహకారంతో సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఉదయం నుంచి 6 ప్రత్యేక బోట్లలో సుమారు 110 మందిని కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామంలో గల హోప్ ఐలాండ్ కాలనీకి సురక్షితంగా తరలించినట్లు రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖ అధికారులు తెలియజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు మధ్య చాప కింద నీరులా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఏఎంసీ చైర్మన్ ఆహ్వాన పత్రికలో బండారు పేరు లేకపోవడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాయపేటలో బండారు కార్యాలయం నుంచి లలితాంబరేవు వరకు సాగిన ఈ ర్యాలీలో నరసాపురం, మొగల్తూరు మండలాలతో పాటు పట్టణానికి చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా బండారు వర్గీయులు మంత్రి గొట్టిపాటి రవికుమార్ అపాయింట్మెంట్ తీసుకోవడంతో ర్యాలీ రేవు వద్దకు రాగానే అతిథి గృహం నుండి బయటకు వచ్చారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు ఇన్ఛార్జ్ రామరాజుపై పలు ఫిర్యాదులు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ మనుగడ కొనసాగాలంటే ఇన్ఛార్జిని మార్చాలని అన్నారు. అనంతరం రవికుమార్ కు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రముఖ పోటీలో తప్ప ప్రముఖ పోటీలు ఎప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో దాదాపు 7 సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం జరిగింది. అలాంటి నరసాపురం కంచుకోటలో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల, అధిష్టానానికి చేరవేసినటువంటి కొన్ని తప్పుడు సమాచారాల వల్ల ఎవరైతే ఈ నరసాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే మేమే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుని తిరిగే కొంతమంది బాబాల వల్ల ఏదైతే ఇక్కడ నుంచి నరసాపురం నియోజకవర్గం యొక్క నిజమైన కార్యకర్త మనోవేదన తెలుగుదేశం పార్టీకి చేరట్లేదు, పార్టీ అధిష్టానానికి చేరుకోవట్లేదు. మధ్యలో ఉన్నటువంటి కోవట్ల వల్ల ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ ని ఆ రోజు అరాచకాన్ని, వైఎస్ఆర్ గవర్నమెంట్ యొక్క అరాచకాన్ని ఎదిరించినటువంటి వ్యక్తి వాళ్ళ ఆ గవర్నమెంట్ లో అత్యధికంగా జరిగిన అవినీతి, ఏటుకొట్టు అవినీతిని కానివ్వండి, ఇక్కడ నర్సాపూర్లో జరిగిన ప్రతి రోడ్ల విషయంలో కానీ ఏదైనా జిల్లా కేంద్ర విషయంలో ముఖ్యంగా పోరాడినటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ బండారు మాధవనాయుడు గారు. అలాంటి మాధవనాయుడు గారి మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఆయన్ని ఆ రోజు ఇన్ఛార్జిగా అధిష్టానానికి కరోనా సమయంలో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఆయనకి పంపించి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఆయన్ని ఇన్ఛార్జిగా తీయించేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నటువంటి పక్క నియోజకవర్గానికి సంబంధించిన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పొత్తూరు రామరాజు. ఆయన 2014లోనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన యొక్క కాంగ్రెస్ నిరంకుశత్వం, రాజసత్వం, రాజులకు ఉండే విడగొట్టి విభజించి పాలనే అదే రామరాజు ఇవాళ ప్రసాద్ రాజు గారు, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుతో కలిసి లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ ఏ రోజు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలు ఏది కూడా ఎలుగెత్తి చాటినటువంటి వ్యక్తి, గొలితెత్తి ఎలగనటువంటి వ్యక్తి, కనీసం అతని మీద 1-2-3 కేసులు కూడా లేనటువంటి వ్యక్తి రామరాజుకి వాళ్ళు ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మేము తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉండి, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండి, మేము ఈ యొక్క పార్టీ యొక్క నిర్ణయానికి కట్టుబడి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బతికుండాలని గత 2024 ఎలక్షన్లో జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకర్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మేము నిరంతరం 24 గంటలు కష్టపడి ఆయన యొక్క విజయానికి, నరసాపురం నియోజకవర్గం రికార్డు బ్రేక్ విజయం 49,800 రికార్డు బ్రేక్ మెజార్టీకి మా మాధవ్ నాయుడు గారి నాయకత్వం మేమందరం కూడా కష్టపడి పనిచేసాం. అలా అయినప్పటికీ కూడా మా యొక్క నిజమైన తెలుగుదేశం కార్యకర్తలైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఈ రామరాజు గారు ఎవరైతే ఉన్నారో, ఈ రామరాజు గారు ఆయనతో పాటు ఉన్న ఆ నలుగురు అనుచర వర్గం ఎవరైతే ఆ నలుగురికే కావాలి. ఇప్పుడు కూడా మీరు ఒకసారి పరిశీలించి చూడండి, ఆ నలుగురికి తప్ప వేరే కూడా పదవి లేదు ఈ నియోజకవర్గంలో. వాళ్ళే పదవులు తీసుకోవడం, వాళ్ళే అనుభవించడం, వాళ్ళే ఈ నరసాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా వ్యవహరించడం, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. సరే, జరిగింది ఏదో జరిగింది. గతంలో వాళ్ళు ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయానికి కూడా మాధవనాయుడు గారికి ఇన్విటేషన్ లేదు, ఆ ఇన్విటేషన్ కార్డులో ఆయన పేరు లేదు. అప్పటికీ కూడా మేము పెద్ద మనసు చేసుకుని అప్పుడు జిల్లా అధ్యక్షులు సీతారామలక్ష్మి గారు చెప్తూ ఆవిడ మాట మీద గౌరవంతో మేము అందరం కట్టుబడి ఆగి ఉన్నాం. మొన్న జరిగినట్టు మినీ మహానాడు కానివ్వండి, ఇవాళ జరిగినటువంటి ఏఎంసీ ఆహ్వాన పత్రికలో కానీ మాధవనాయుడు గారి పేరు కనీసం ఆహ్వాన పత్రికలో కూడా వేయలేదంటే వీళ్ళ యొక్క నిరంకుశత్వం, వీళ్ళు విభజించే పాలించే ఈ యొక్క పాలితత్వానికి మేము బానిసలం అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శకుడు వేణు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి పొంచి ఉన్న మోంతా తుఫాను ప్రమాదం, విపత్తుల నివారణపై మంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. 4-5 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మాజీ మంత్రి కాకాని విమర్శలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకుడు వేణు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.